సరే అదృష్టవశాత్తు ఆ రోజు మామూలు కూడా ఓ 25-30 మంది మేము కూడా ఉంది కాబట్టి రిటర్న్ ఫైట్ చేసి కాపాడగలిగాం. లేకపోతే ఖచ్చితంగా ఆ రోజు నేను చచ్చిపోయే పరిస్థితి. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజు మా ఇంట్లో మా మామగారికి బైపాస్ సర్జరీ అయి వారం రోజులే అవుతుంది. ఆయన పడుకున్న రూమ్లో అద్దాలు పగలగొట్టి రూమ్ లోపలికి ఎంటర్ అయ్యి ఇష్టం ఉన్నట్టు తందానా చేసిండ్రు. కానీ ఆ రోజు మా మామగారు తట్టుకోలేక మళ్ళా మేము హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా స్వయంగా ఒక శాసనసభ్యునికే రక్షణ లేకపోతే మళ్ళీ చెప్తున్నా సామాన్య ప్రజలకి ఏమి రక్షణ ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అసలు లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. దీంతో పాటు నెక్స్ట్ డే ఇంకోసారి బాధ్యత కలిగ శాసనసభ్యునిగా నేను బంజారాయిల్స్ ఏసీపీ గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని ఇలా ఏసీపీ గారి దగ్గరికి నేను పోయి పిటిషన్ ఇవ్వకపోతే ఏసీపీ గారు బంజారాయిల్స్ ఏసీపీ గారు ఆ రోజు లేకుంటే నన్ను పోయి బంజారాయిల్స్ సిఐ గారిని కలవమని చెప్తే ఆ సిఐ గారిని కలవనికపోతే లేచి ఆ రోజు సిఐ గారు ఉరుకుతా ఉన్నారు. మీరు ఎందుకు ఉరుకుతున్నారు? చట్టం ప్రకారం ఒక శాసనసభ్యుడు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చినా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఆఫీసర్ టు రిసీవ్ ఎమ్మెల్యే లిసన్ టు హిస్ గ్రీవియన్స్, తర్వాత ఆయనకు సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన బాధ్యత ఇది చట్టం చెప్తుంది. నేను చెప్పుడు కాదు. నేను కేసు పెట్టడానికి పోతే ఉల్టా నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని నేను పిటిషన్ ఇవ్వడానికి పోతే దాని మీద ఉల్టా నా మీద కేసు పెట్టి నెక్స్ట్ డే నా ఇంటికి వచ్చి నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయి ఉల్టా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మళ్ళా నా మీదనే కేసు పెడతారు. ఈ దొంగ కేసులు ఎందుకు పెడుతుర్రు అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను భారతదేశానికి క్రికెట్లో ఆడుతూ జాతీయ జెండా మోసిన వ్యక్తిని. నేను ఏ రౌడీ షీటర్ని కాదు. నా మీద ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేదు. మరియు ఆ విధంగా నన్ను అరెస్ట్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. నాకు నోటీస్ ఇచ్చిన తర్వాత నేను పోలీస్ స్టేషన్ రాకపోతే మీరు నన్ను అరెస్ట్ చేయండి. అసలు నోటీస్ ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా తీసుకొచ్చి డోర్లు పగలగొట్టడం ఏంది, తీసుకురావడం ఏంది, తీసుకుపోవడం ఏంది, ఈ విధంగా నేను అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎట్లా ఉన్నదంటే నువ్వు దొంగ అని నేనంటే తప్పైపోతుంది. కరీంనగర్ రివ్యూ మీటింగ్లో కేసీఆర్ గారి పుణ్యాన బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారిని రివ్యూ మీటింగ్లో ఆనాడు తను లేచి కేసీఆర్ గారిని తిట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు ఏ పార్టీవి, నువ్వు కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి కేసీఆర్ గారిని తిట్టడం అన్యాయమో అని నేను అడిగితే మీకు ఇవాళ మీడియాకి మళ్ళీ నేను వీడియో పంపుతా. ఆ రోజు నా మీద ఫస్ట్ చెయ్యి లేపింది సంజయ్ గారే నన్ను నూకిండ్రు. నా మీద 9 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 8 మంది నా మీద ఆ రోజు దాడి చేసిండ్రు. 3 మంత్రులు సాక్షిగా పోలీసు వాళ్ళు గొర్ర గుంజుకపోయిర్రు. నేను అడిగిన తప్పేంది? ఎస్, నువ్వు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినావు, నువ్వు తప్పు కేసీఆర్ గారి మీద పోవడం, నువ్వు కోట్లాది రూపాయలకి అమ్ముడు పోవడం అనేది చాలా తప్పు అని నేను నిలదీస్తే నెక్స్ట్ డే నా మీద కేసు పెట్టి రోడ్డు మధ్యలో పండుగ పుట్ట, ఆ రోజు భోగి పండుగ పుట్ట నేను 10 టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తూ ఉంటే ఒక దొంగను ఎత్తుకపోయినట్టు నన్ను ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్ కరీంనగర్కి వేలాది మంది పోలీసులని డిప్లాయ్ చేసి నన్ను తీసుకొని పోయిన తర్వాత నన్ను డైరెక్ట్ జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేస్తారా అంటే లేదు, అది కూడా లేదు.
ఎందుకంటే బెయిల్ వస్తుందని వాళ్ళకు కూడా తెలుసు. కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి. ఆ రోజు రాత్రి నన్ను పోలీస్ స్టేషన్లో వండబెట్టింది. అసలు ఏం చేస్తుర్రో అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా వాస్తవంగా పండుగ పుట్ట రోజు మా కార్యకర్తల ఇంటికి పోయి, మా నాయకుల ఇంటికి పోయి హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా పండుగ ఈ తెలంగాణ రాష్ట్రంలో పండుగ చేసుకోవద్దా? ఈజ్ ఇట్ నాట్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ? పోలీసు వాళ్ళకి పండుగలు ఉండవా? మరి పోలీసు వాళ్ళకి ఇబ్బంది పెట్టుడు, రాజకీయ నాయకులని ఇబ్బంది పెట్టుడు, ఇదేం సాడిజం అండి? మళ్ళా నన్ను తీసుకుపోయి సంక్రాంతి రోజు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తే బెయిల్ ఇచ్చి పంపిర్రు. మీ చెంప చెడాలన్నదా? ఈయనన్నా మారరా మీరు? ఈ ముచ్చట నేను అడిగితే నిన్న గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీధర్ బాబు గారు నిన్న మాట్లాడాను. అంటే మీరు పోయి ప్రశ్నలు అడిగితే మీరు పోయి ఎస్ వీఆర్ నో బడీ ఈజ్ అబౌవ్ లా, ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా మేము అడుగుతాం. ఏ పార్టీ అని మేము అడుగుతాం. ఎవరైతే దొంగలు మా బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన దొంగల్ని బరాబర్ మేము నిలదీస్తాం. నిలదీస్తే నువ్వు నిలదీయొద్దు, నువ్వు మర్డర్లు చేస్తాను. మర్డర్లు చేయడానికి ఎవరు వచ్చారు? నేను చేసిన శ్రీధర్ బాబు గారు? నేను ఎవరైనా ఇంటి మీదకి మర్డర్ చేయడానికి పోయినా?